మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ జరుగుతుంది. గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. తృతీయంలో శని సహకారం ఉంది. శని సంచరిస్తున్నాడు తృతీయ భావంలో. ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. బుధుడు, శని తప్ప మిగతా గ్రహాలు 7 కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇలా గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భంలో ఈ మకర రాశి వారు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. రాబోయే మంచి రోజులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల కోసం నిరీక్షణ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మీకు కాస్త ప్రశాంతతను అందించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు నవగ్రహ దర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.